Hello everyone, welcome back to our channel. Nearly 70% of the India multiple times తిరిగింది ఆల్టోలో విత్ ఫ్యామిలీ 80 లయన్స్ చుట్టూ ఉంటాయి మనకి. బాబా అక్కడ ఇట్లా ఫ్రై చేసుకొని తినేట్టున్నా ఇట్లా కొట్టినా చెట్లు నేపాలా ఇట్లా నేపాలు కొట్టినా నేను. అను అను It's not me. It's you, Daddy. Beady body body boo. Beady body beady boo. Beady body beady boo. Hello everyone, welcome back to our channel. Today we are doing the rain camping with my kids at this location. This is so beautiful location here we have, and it is already raining. So let's see how starting the camp. It's raining heavily. డాడీ Yes, this is our Bryce setup. So you can adjust this bray anywhere. సో దీన్ని ఎనీ హైట్లో ఆపచ్చు, ఎనీ హైట్ ఎనీ డైరెక్షన్. సో కథం ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కావాలి అంటే టీ పాట్స్ ఆల్సో యూ కెన్ మేక్. కింద ఫైర్ వేసినావా అంటే దీని మీదనే కుక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దీంట్లో మనకి. డైరెక్ట్ దీనికి ఇంకోటి క్యాప్ వస్తుంది. సో దాంతో ఏం చేసినా అంటే నువ్వు ఇక్కడికి ఇట్లా ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది.
సో కాఫీ ఇది కూడా దీని పెట్టకుండా చేసుకోవచ్చు. అండ్ ఎనీ ఫుడ్ యూ కెన్ కుక్, యూ కెన్ బ్రై, యూ కెన్ కుక్. సైజ్ పెంచుతున్నాను నేను. ఆ సైజ్ పెంచేది. సూపర్ గుమగుమలాడే పాప్కార్న్, వెరీ బ్యూటిఫుల్. వా 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 సూపర్ అన్న, చాలా బాగుంది. ఏముంది అమేజింగ్. Like it is. Wait. డార్క్ మీలో బాగా నచ్చింది. ఓ Yuck. నైస్. Is with mud. బిట్ మై. ఇట్స్ కూల్. With these hands. With your hands, if you do like this. నో 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 నో. No. మరి నాకు పోయింది కదా, మీకెందుకు పోతలే? ఆర్ యూ ట్రైంగ్ టు ప్లే విత్ మీ? Look. Mine is also not going. I'll try my heart. There it is. Daddy, your hand. Akasham, akasham, tadakasham, tadakasham. But really, it sounds bad. Boo! Look at this. I can take this. I can do it. లెట్స్ మేక్ పన్నీర్ ఫస్ట్. నో First, chicken, Daddy. పన్నీర్ Chicken, only. Please, Daddy. ఫస్ట్. గివ్ మీ 5 minutes. Hey, That's let's not make fair. paneer first, and then we'll move to chicken. Okay? Okay, Daddy, but I'll keep this. Daddy, I like paneer. But I like watermelon. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చేసినాం అంటే ఇంట్లోనే చేసుకొని వచ్చేసినాం. మ్యారినేషన్ చేసుకొని వచ్చేసినాం. జనరల్గా ఏం చేస్తామంటే జనరల్ మ్యారినేషన్ ఉంటుంది చూసినావా, మ్యారినేషన్ చేసుకొని వచ్చి ఇక్కడ పన్నీర్ ముక్కలని కట్ చేసుకొని కలుపుతాం జనరల్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి ఇలా లేట్ అయిపోయింది అనేసి ఆల్రెడీ పన్నీర్ ముక్కలని ఇది చేసేసుకొని మ్యారినేషన్ చేసుకొని వచ్చినాం అన్నట్టు. ఓకే, సో దట్ టైమ్ ఈజ్ సేవ్డ్. అండ్ దీనికి ఏమవుతుంది అంటే ఇట్ గెట్స్ స్మోక్ ఎఫెక్ట్. ఏదైతే బార్బిక్యూ స్మోక్ ఉందో ఆ స్మోక్ టేస్ట్ దీనికి వస్తుంది. దానివల్ల ఈ టేస్ట్ వెరీ నైస్. అండ్ ఇదే ఇప్పుడు మాకు సౌత్ ఆఫ్రికాలోనైతే వాళ్ళు జనరల్గా వైట్స్ ఉంటారు కదా, అక్కడ వైట్స్ ఉంటారు. వెల్కమ్ బేబీ. వైట్స్ ఏం చేస్తారంటే అరౌండ్ ఈవినింగ్ 6 o'clock ఆర్ ఈవినింగ్ 3 o'clock దే స్టార్ట్ వుడ్ ఫైర్ స్టార్ట్ చేసేసి వదిలేస్తారు. దే లీవ్ ఇట్, దే డోంట్ ఈవెన్ టచ్ ఇట్ అన్నట్టు. అంటే అరౌండ్ 9 PM వరకు దే డోంట్ టచ్ ఇట్. ఆఫ్టర్ 9 PM అదేమైపోతుంది అంటే టోటల్ యాషెస్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ బొగ్గు వచ్చింది కదా, మనం ఇప్పుడు బొగ్గు చేసుకున్నాం రైట్, బొగ్గుని ఫైర్ అంటించినాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వుడ్నే బొగ్గు చేసేస్తారు, చార్కోల్ చేసిన తర్వాత దాన్ని అప్పుడు యూటిలైజ్ చేస్తాడు. అంతసేపు దిల్ సిట్ అండ్ ఎంజాయ్. మనకేం అలవాటు అంటే పోయినామా తిన్నామా వచ్చినామా అన్నట్టు ఉంటుంది. అక్కడ అట్లా కాదు, యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో కమ్యూనిటీ బిల్డింగ్. సో చాలా టైం. అండ్ దెర్ ఇస్ అ స్పెషల్ డే ఫర్ ఇట్. యాక్చువల్గా హాలిడేస్ అంటారు చూసినావా, అట్లా కమ్యూనిటీ ఆల్ టుగెదర్ రావాలి అనేసి ఫ్యామిలీ డే అన్నట్టుగా ఏదో పెడతారు. సో ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ బ్రై. ఎప్పుడైతే ఈ స్మోక్ యాడ్ అవుతుందో దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్. స్టిక్ ఇది మనకి దీంతో రాదు, పొయ్యి మీద పెడితే రాదు, మజా రాదు. అండ్ ఐ గాట్ నియర్లీ
7 టైప్స్ ఆఫ్ కుకింగ్ స్టవ్స్ క్యాంపింగ్లో. 7 types. 7 టైప్స్ ఒక్కొక్క దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాస్ పోతాము, This one, because this is that. హిమాలయాస్ వెళ్తాము, అక్కడ నీకు ఇది నడవదు Anna? బ్యూటేన్. సో అక్కడ మళ్ళీ బ్యూటేన్ నడుస్తుంది. లేదు అంటే ఎలక్ట్రిక్, అదే నడుస్తుంది. బ్యూటేన్ కూడా టువర్డ్స్ సమ్ ఎక్స్టెంటే, ఎక్కువ ఎక్స్టెంట్లో నడవదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ స్టేడ్ ఇన్ -32-36 ఆల్సో. -36. ఎక్కడ? షింకులా అక్కడ అదే ఉంటుంది. టాకింగ్ హియర్ యు లవ్ పనీర్ రైట్? యా. ఫస్ట్ థింగ్ ఇస్ టు కమ్ అండ్ ఎంజాయ్ ఇన్ ద నేచర్, ఎస్పెషలీ కుక్ లైక్ దిస్. ఐ లవ్ కుకింగ్ అన్నట్టు. సో సౌత్ ఆఫ్రికా పోయేంత వరకు కుకింగ్ అసలు ఏం రాదు, ఓకే. అసలు నిల్. అక్కడ పోయిన తర్వాత దెన్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. స్టార్టింగ్ ఫ్రమ్ కటింగ్ ద వుడ్ టు హ్యావింగ్ పన్నీర్. ప్రతి సెకండ్ వీఆర్ ఎంజాయింగ్. అండ్ మధ్యలో రెయిన్ వచ్చింది, రెయిన్ లో కూడా మనం టెంట్ వేసినాం, డాన్స్ చేసినావా రెయిన్లో? రెయిన్లో కూడా అదే రెయిన్లో తడిసిండు మొత్తము. సో మచ్ హార్డ్ వర్కింగ్. లేదు అక్కడ అన్సెట్ తడవలేదు, ఒక్కసారి జస్ట్ అనగానే వాటర్ మొత్తం షర్ట్ మీద నైస్. 10 minutes. బలా అన్న, సో మీ అసలుకి లైక్ ట్రావెలింగ్ జర్నీ చెప్పండి అన్న. అసలుకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? వాట్ వాజ్ యువర్ స్టోరీ? అసలు హిస్టరీ ఎప్పటి నుంచి, అంటే లైక్ స్టార్టింగ్ మీరు ఫస్ట్ వెహికల్ ఏది? నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 2005. అన్ని బస్సులల్లా ఇళ్ళల్లో. అప్పుడు అన్ని చిన్న బస్సులు ఉండేవి, 16 seater ఓకే. బస్సులు. సో అటువంటి బస్సులల్లో ఐ వెంట్ టు కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఎవ్రీవేర్. అట్లా టిల్ 2007 2 years అన్ని బస్సులలో వీటిలలో అట్లా అన్నిట్లలో తిరిగిన. ఈవెన్ లారీలో కూడా లిఫ్ట్. ఓ ఓకే. మన ఏం మనం బయటికి తిరగాలి అంతే. అవును, ట్రావెల్ చేయాలి. హౌ వి ఆర్ ట్రావెలింగ్ దట్ డజంట్ మ్యాటర్. సో అట్లా బాగా తిరిగిన నేను టిల్ 2007. ఓకే. సో అంత సోలోగా తిరిగేటోడిని. లేదు అంటే మా బావ ఉండేటోడు, బావతో తిరిగేటోడిని. ఓకే. అట్లా తిరుగుడు అలవాటు అయిపోయింది. 2007 వి పర్చేస్డ్ ఆల్టో. ఓకే. ఆల్టోలో 2009 వరకు ఇండియా అంతా ఎన్నిసార్లు తిరిగినా వెళ్ళదు. నియర్లీ 70% ఆఫ్ ద ఇండియా మల్టిపుల్ టైమ్స్ తిరిగిన ఆల్టోలో విత్ ఫ్యామిలీ. బాబా ఆల్టోలోనే. దెన్ 2009 స్విఫ్ట్లో ఇండియా అంతా తిరిగిన. ఇండియా అంతా హిమాలయాస్ అన్ని స్విఫ్ట్లోనే కొట్టినా. స్విఫ్ట్లో కొట్టడం ఏం లేదు. మారుతి స్టిల్ నాకు ఇప్పటివరకు ప్రాబ్లం రాలే. సేమ్ 2,30,000 kilometers తిరిగింది. సేమ్ అన్న, మాది కూడా ఎట్టుగా 3,20,000 తిరిగింది అన్న. స్టిల్ అసలు ఇదన్నా సౌండ్ వస్తుంది అన్న. షాక్ అయ్యింది అన్న, కిలోమీటర్స్ చెప్పినామని. అట్లీస్ట్ ఇదన్నా సౌండ్ వస్తుంది, కానీ అసలు సౌండే రాదు లోపల. క్వాలిటీ అన్న, అంటే ఆ పీరియడ్లో వచ్చినాము, ఇంకా క్వాలిటీ ఉన్నాయి, ప్రెసెంట్ లేవు. కానీ నాకు ది బెస్ట్ మారుతి ఎంత బాగుంది అసలు. వెహికల్ ఇచ్చామంటే మనం సుఖంగా వచ్చేయచ్చు. మళ్ళీ మహీంద్రాగా వెళ్తే మాత్రం ఆల్టో కూడా నాకు నెవర్ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం ఇవ్వలేదు ఆల్టో. సో అట్లా 2000 నుంచి మళ్ళీ ఫుల్గా తిరిగిన. ఆ తర్వాత మళ్ళీ వెంట సౌత్ ఆఫ్రికా అంతా తిరిగిన. లయన్ హౌస్ అని ఇదని అదని. స్టేడ్ ఇన్ లయన్ హౌస్ ఆల్సో. 80 లయన్స్ చుట్టూరు ఉంటాయి మనకి. బాబా అక్కడ ఇట్లా ఫ్రై చేసుకొని తినేటోళ్ళం. సో క్యాంపింగ్, ఆఫ్ రోడింగ్ అక్కడ అలవాటు అయింది నాకు. ఇక్కడ అలవాటు కాలేదు క్యాంపింగ్. ఐ నెవర్ డిడ్ క్యాంపింగ్ ఇన్ ఇండియా. ఓకే. సో అసలు ఆ వెహికల్ మొత్తం ఆఫ్ రోడింగ్, మొత్తం క్యాంపింగ్ అంతా మీకు సౌత్ ఆఫ్రికానే స్టార్ట్ అయింది స్టోరీ. సౌత్ ఆఫ్రికా. నైస్. నాట్ ఇన్ ఇండియా. అక్కడ మాకు సపరేట్ రూట్స్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అన్నట్టు. సో అండ్ టెన్షన్ కూడా ఉండదు, ఎవరైనా వస్తారా, ఏమైనా అవుతుందా. ఇక్కడ యూఆర్ లిటిల్ బిట్ స్కేర్డ్. ఓకే. సేఫ్ అక్కడ కొంచెం. యా, యూ హ్యావ్ టు బి స్కేర్డ్. అండ్ ఇక్కడ
నీకు పోలీసు వాళ్ళు వస్తారు, లేకపోతే Yeah. ఇంకేమైనా వస్తారు, ఎందుకు ఆపిన్లు అంటారు, ఇదేంటి అదేంటి అనేసి అడుగుతారు. అక్కడ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో యూ విల్ ఎంజాయ్ ఇట్ వెరీ నైస్లీ దట్. సో అట్లా బాగా ఎంజాయ్ చేసిన. అంత తిరిగిన నేను ఇండియాలో తిరిగిన ప్లేస్ ఏదీ లేదు. ఫ్రమ్ సౌత్ టు నార్త్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఆల్ ద ఎండ్స్, all the ends are of the India covered. ఎవ్రీథింగ్ ట్రావెల్డ్. అండమాన్ అండమాన్ పోలేదు. అండమాన్ అండ్ లక్షద్వీప్ పెండింగ్. అంటే ఐ ట్రావెల్ ఓన్లీ త్రూ మెయిన్ ల్యాండ్ అంతే. నేపాల్. స్విఫ్ట్లో కొట్టినా, షిఫ్ట్లో నేపాలా? స్విఫ్ట్లో నేపాల్ కొట్టినా నేను. టైం అరౌండ్ 5 AM అవుతుంది ఇప్పుడు. ఫుల్ వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హెవీలీ హియర్. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో experience to feel here. The thunders are very high. So the thunders పడుతున్నాయి. Can you hear the sound? The rain camping experience is like next level. So these are my kids sleeping with me. Can you see the thunders? ఇప్పటివరకు ఒక 15-20 ఉరుములు వచ్చినాయి. అసలు చాలా పెద్దగా వస్తున్నాయి. ఐ డోంట్ నో హౌ మచ్ సౌండ్ ఈస్ క్యాప్చరింగ్ ఇట్, బట్ ఇట్స్ వెరీ హెవీలీ రైనింగ్ హియర్ అండ్ ఎక్స్ట్రీమ్ థండర్ సౌండ్స్. అసలు మనకు ఒక్కొక్కసారి అయితే చాలా భయం అవుతుంది, అంత పెద్ద థండర్స్ వస్తున్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ప్రస్తుతం హ్యావింగ్. నేనైతే ఇక్కడ టైం టెంట్లో పడుకున్నాను, సో ఐ హ్యావ్ నో ఇష్యూస్. బట్ కింద టెంట్లో పడుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఐడియా లేదు, ఎందుకంటే కింద మరి వాటర్ వస్తుందా ఏంటి అన్నది ఐడియా లేదు. నాకైతే టెంట్లో ఏం ఇష్యూ లేదు. ఇట్ ఈస్ వెరీ నైస్. నో వాటర్ లీకేజ్ ఆర్ నథింగ్. కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే మనకు తెలియదు, అండ్ కమ్యూనికేట్ చేసేటట్టు కూడా లేదు. ఓవరాల్గా రెయిన్ క్యాంపింగ్ ఇస్ వెరీ నైస్, వెరీ ఫన్. రాత్రి కూడా వీడియో తీయలేదు. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. రాత్రి కూడా రెయిన్ పడే వరకు మేము వీడియో తీయలేకపోయినాము. బట్ నౌ ఐమ్ షూటింగ్ ఇట్ ఫ్రమ్ మై మొబైల్, నాట్ విత్ ద కెమెరా. సో ఇట్స్, ఐ నో ఇట్ ఈస్ లిటిల్ బిట్ డార్క్ హియర్, బట్ నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్. ఇప్పుడే కింద వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ అయింది. సో వాళ్ళందరూ కూడా టెంట్ల నుంచి బయటకు వచ్చేసి కార్లో కూర్చున్నారు. ఇప్పుడు కార్లో పడుకున్నారు అందరూ. యా, మనం మాత్రం, నేను నా కిడ్స్ ఇద్దరు వచ్చేసి మనం టెంట్లోనే పడుకున్నాము. మనకేం ప్రాబ్లం లేదు, వాటర్ కానీ ఏం కానీ అసలు లీకేజ్ కానీ అటువంటిది ఏం లేదు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు బీ హియర్, అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు go out and stay in nature, enjoy this kind of situations, you know. అసలు రెయిన్ క్యాంపింగ్ అంటే నేను చాలాసార్లు చేశాను, బట్ విత్ కిడ్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. అండ్ ఎప్పుడైతే మనం నేచర్లో చేస్తామో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇప్పుడు మీరు ఉరుములు మెరుపులు వింటుంటే కూడా ద సౌండ్ బికమ్స్ ట్రిపుల్ సమ్టైమ్స్ బికాస్ యూఆర్ ఇన్ ద ప్లెయిన్ ఏరియా. సో చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. I wish everybody should also enjoy this kind of stuff in the nature, be in the nature, be with the nature.
నార్మల్ వాటర్ లీకేజ్. ఏంది కారణం కొత్త ఇంకా మైక్ మైక్ అంతే. సిలికాన్ చేస్తే ఫిల్ అయిపోతుంది కదా. అసలు చేస్తా